నమస్కారం రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం. బంధం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అమ్మ శ్రీకాంత్. ఆసిఫాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీకి ఎమర్జెన్సీ ఏ పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని మిత్రుడు ద్వారా తెలుసుకున్న అతను వెంటనే కాగజ్ నగర్లోని జీవనాధార బ్లడ్ బ్యాంక్ నందు శనివారం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంధం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అమ్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రజానాయకుడు, పరిచయం అక్కర్లేని పేరు, తెలంగాణ ప్రజల హృదయాలే అతని ఊరుగా. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం పాటుపడుతూ, రైతు రాజ్యమే ధ్యేయంగా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంతన్న జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ రఘు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో కాగజ్నగర్ మండలంలోని బసంతి నగర్ విలేజ్ నెంబర్ 12 మహిళా సంఘం నూతన కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు మమతా రాణా కాజల్ మండల్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అనేక రకాల అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నా కానీ మహిళలకు రక్షణ లేకుండా పోతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు సరైన రక్షణ కల్పించడం లేదని, మహిళలకు రక్షణ కల్పించాలని, లేనిపక్షంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజులలో అనేక పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు మినోతి మండల్, వినతి బరుమన్, మీను మండల్, సుచిత్ర, సులత భరోను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. తిరిగి మళ్ళీ వార్తలో కలుస్తాం.